మీటింగులు పెట్టి క్లాస్ తీసుకుంటే గానీ తెలియలేదు. స్టోరీ ఇంకా డెప్త్‌గా రాయాలి, ఇంపార్టెంట్ సీన్స్ రాయాలనేసి. ఒక్క సీరియలు ఇంపాక్టు 3 సీరియల్ పైనైతే ఇంక్రీజ్ అయితే టీఆర్‌పీ అయింది. అంటే నాకు కొంచెం సోర్సెస్ ద్వారా అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎందుకంటే అసలు టీఆర్‌పీ రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. మీరు సెలవు తీసుకోవాలంటే మీకు ఉంటే ఉండండి. ప్రైమ్ టైమ్‌లో కావాలనుకుంటే మంచి స్టోరీ రాయండి. మంచి టీఆర్‌పీ గెయిన్ చేయండి. లేకపోతే మీ సీరియల్‌ని బంద్ చేసుకొని పోండి అనేసైతే ఖరాఖండిగా అయితే చెప్పారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అందుకోసం అనేసి స్టోరీ అనేది చాలా చాలా డెవలప్‌మెంట్ అయితే జరిగింది. లాస్ట్ వీక్ టీఆర్‌పీ రేటింగ్స్, ఈ వీక్ టీఆర్‌పీ చూసుకున్నట్టయితే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా అయితే ఉంది. అస్సలు అబ్బబ్బబ్బా! లిటరల్లీ 3 సీరియల్‌లు చరిత్రలో రానంత టీఆర్‌పీ అంటే ఇప్పటి వరకు లాంచ్ అయిన రోజు నుంచి రాని టీఆర్‌పీ అయితే గెయిన్ చేసాయి. అది ఒకే ఒక సీరియల్ ఎఫెక్ట్ అయితే జయం సీరియల్ అని చెప్పొచ్చు. జయం సీరియల్ మంచి టీఆర్‌పీ రేటింగ్ రావడం వల్ల ఆ సీరియల్‌తో పాటు చామంతి సీరియల్ మంచి టీఆర్‌పీ గెయిన్ చేసింది. అలాగే జగదాత్రి కూడా మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేసింది. అలాగే మేఘ సందేశం కూడా మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేసింది. ఈ విధంగా ఒక్క సీరియల్ ఒక్క మిస్టేక్ చేస్తే, ఒక హాఫ్ అన్ అవర్ టైం మిస్టేక్ చేస్తే ఎంత మిస్టేక్ అవుతుంది, ఎన్ని లక్షల మంది వ్యూవర్స్ వెళ్ళిపోతా ఉంటారో వాళ్ళు ఆలోచించి జాగ్రత్తలు అయితే చెప్పారంట. అంటే మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారంట. మీరు ఉంటారా ప్రైమ్ టైంలో, లేకపోతే ఎండ్ చేసుకుని వెళ్తారా అనేసి వార్నింగ్ అయితే ఇచ్చారంట. అన్నిటి గురించి మాట్లాడదాం. అలాగే ఇంపార్టెంట్ అసలు ఈ టీఆర్‌పీ రావడానికి కారణం ఏమనేసి ప్రతి ఒక్క సీరియల్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకైతే వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. మీరు అనుకోవచ్చు టీఆర్‌పీ రేటింగ్సే కదా మేము పేపర్‌లో చూసాము, అంటే ఏదో ఒక పేజ్‌లో చూసాము, టీఆర్‌పీ రేటింగ్స్ జస్ట్ నెంబర్సే కదా అని మీరు అనుకోవచ్చు. యెస్, నెంబర్సే. ఆ నెంబర్స్ ఒక్కొక్క సీరియల్ జీవితాన్ని మారుస్తుందని మీ అందరికి తెలుసా? ఒక్కొక్క సీరియల్ జీవితాన్ని మారుస్తా. దాంతో పాటు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే పాయింట్లు కూడా అదే విధంగా ఉంటాయి. అదే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. లాస్ట్ వీక్ నేను చెప్పాను రోజు రోజుకి దిగజారిపోదాం టీఆర్‌పీ రేటింగ్ అనేసి. లాస్ట్ వీక్ నేను చెప్పిండే మాటనైతే ఇప్పుడు వెనక్కి తీసుకుంటాను. ఎందుకంటే మీటింగులు జరిగి వాళ్ళకి బాగా వార్నింగ్‌లు అయితే ఇచ్చారంట. వార్నింగ్‌లు ఇస్తే వాళ్ళ స్టోరీ అనేది కంప్లీట్‌గా మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సీరియల్‌లో అయితే స్టోరీ అయితే ఫుల్ డెప్త్, అలాగే ఫుల్ స్పీడ్‌లో అయితే పోతుంది. ఇప్పుడు చామంతి సీరియల్ చూసుకున్నట్టయితే ఆస్తి వివరాలు అయితే పోతున్నాయి. జగదాత్రి చూసుకున్నట్టయితే జగదాత్రి మీనన్‌కైతే చుక్కలు చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మన జేమ్స్ సీరియల్ అయితే మ్యారేజ్ ఎపిసోడ్. మ్యారేజ్ ఎపిసోడ్‌లో ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే జనాలకి, అసలు ఒక ఇంపార్టెంట్ సీరియల్ అప్డేట్స్ చేస్తున్నప్పుడు, ఇంపార్టెంట్ అంటే సీరియల్‌లకు అన్నిటికన్నా ఘట్టము పెళ్లి ఘట్టం చేస్తున్నప్పుడు ఎంత పర్ఫెక్షనిస్ట్ ఉండాలి. అసలు ఏందో అసలు నాకైతే అర్థం కాలేదు. అక్కడ పెళ్లి జరుగుతా ఉంటే గంగాని అయితే పెళ్లి చేసుకుంటాడు. గంగాని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చి పీటల పైన కూర్చొని సీతకు తాళి కట్టాలని చూస్తాడు. అసలు ఏమి లాజిక్కో అసలు నాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ నేనైతే ఒక వీడియో చేసి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను దానికి సంబంధించి. అది ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. చూడండి, జయం సీరియల్ 8 గంటలకు 8+ టీఆర్‌పీ రావడం వల్ల 8:30కి వచ్చే చామంతి సీరియల్ నంబర్ 1 ప్లేస్. అంటే ఇప్పటి వరకు జనవరి 1 నుంచి ఈ రోజు వరకు టీఆర్‌పీ రేటింగ్‌లో అంత రేటింగ్ అయితే సంపాదించలేదు. అలాగే జగదాత్రి దాదాపు 600+ ఎపిసోడ్స్ అయినా కానీ ఇంతవరకు అయితే ఆ టీఆర్‌పీ రాలేదు. అంటే 8 పీఎంలో ఎంత మంచి సీరియల్, ఎంత పవర్‌ఫుల్ సీరియల్ పడితే అంత మంచి టీఆర్‌పీ అయితే అన్ని సీరియల్‌కి వస్తుందనేసి మనకైతే ఈరోజు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ అయితే మనకు నిరూపించింది. అసలు టీఆర్‌పీ రేటింగ్స్ 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ ఏమైపోయిందో నాకైతే తెలియలేదు. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే రేపైతే చేస్తాను. ఆ సీరియల్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందా అనే దాని గురించి కూడా క్లారిటీ అయితే తెలియదు. ఆ సీరియల్ అయితే 8 పీఎంకి వేస్తారు, 8 పీఎంకి వేస్తారు అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తారు. యెస్, వేసే ఛాన్సెస్ అయితే వెరీ 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 హైగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జేమ్స్ సీరియల్ అయితే ఆశించినంత టీఆర్‌పీ రాలేదనేసి ఈరోజు నాకు ఈ వారం టీఆర్‌పీ రేటింగ్ చూసిన తర్వాత అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెంబర్సే అనుకోవద్దండి. దాంట్లో మీకు ప్రతి ఒక్క పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. మీరు ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పెట్టి చూడండి ఏదన్నా అర్థం కాకపోతే మాత్రం. ఇక్కడ ముక్కు పొడుక వచ్చి అర్బన్ సోల్ వచ్చి 2.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.77 అయితే వచ్చింది. అలాగే దీర్ఘ సుమంగళి భవ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.64 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.36 అయితే వచ్చింది. అక్కడ ఆ ఛానల్లో బ్రహ్మముడి టాప్ రేటింగ్ సీరియల్ అసలు 7:30లో నెంబర్ 1గా సీరియల్గా ఉండింది. అలా నెంబర్ 1 సీరియల్ని ఆఫ్టర్నూన్కి వేసినారు. ఆఫ్టర్నూన్లో కూడా దీర్ఘ సుమంగళి భవ ఆశించినంత టీఆర్‌పీ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే అని చెప్పొచ్చు. అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 3.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.05 అయితే వచ్చింది. ఇది ఈ వారము ఆఫ్టర్నూన్ సీరియల్స్. మళ్ళీ గుండమ్మ కథ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 3.63 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.31 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత కలవారి కొడుకు అంకమహాలక్ష్మి వచ్చి
అర్బన్ సోల్ వచ్చి 3.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.42 అయితే వచ్చింది. ఎన్నాళ్ళు వేచిన హృదయం వచ్చి సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. క్లారిటీ అయితే లేదు. వెరీ సూన్ ఎండ్ అయితే అవుతుంది. ఎందుకంటే జేమ్స్ సీరియల్ అయితే ఆఫ్టర్నూన్ కన్నా వేయచ్చు, లేకపోతే పడమటి సంధ్యారాగం ఆఫ్టర్నూన్కి వేస్తారంటే ఒకప్పట్లో జీ తెలుగుని నిలబెట్టింది పడమటి సంధ్యారాగం అంట. అందుకోసం అనేసి ఆ సీరియల్కి మంచి అంటే స్టోరీ అటు ఇటు ఉన్నా కానీ మంచి స్కోప్ అయితే ఇస్తూ ఉంటారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పర్లేదు, అది నాకు తెలిసినంత వరకు 6:30లో కరెక్ట్ ప్లేస్లోనే ఉందనుకుంటాను. ఎన్నాళ్ళు వచ్చిన వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.17 అయితే వచ్చిందంట. అలాగే అర్బన్ వచ్చి 3.93 అయితే వచ్చిందంట. అలాగే గరానమ్మ కూడా వచ్చి అర్బన్ సోల్ వచ్చి 2.77 అయితే వచ్చిందంట. అలాగే అర్బన్ వచ్చి 3.42 అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే 200% ప్రైమ్ టైం సీరియల్ అబ్బా, 200% ప్రైమ్ టైం సీరియల్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థం కాలేదు. దానివల్ల అయితే 3.42 అసలు ఉన్నా లేనట్టే అనుకోవచ్చు మన సీరియల్ గరానమ్మగుని. ప్రేమ యుద్ధం సీరియల్ కూడా అంతే, ఉన్నా లేనట్టే అనుకోవచ్చు. ప్రేమ యుద్ధం వచ్చి అర్బన్ సోల్ వచ్చి 1.27 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.63 అయితే వచ్చింది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఇంక్రీజ్ అయిందా అంటే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. కానీ ఈ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే జరిగాయి. అది ఏమంటే అమరు బాగి కలవడం, అలాగే ఎందుకంటే బాగి కంక్లూజన్కి రావడం, అంటే బాగి కొంచెం అర్థం చేసుకోవడం, అమరు బాగి చూస్తే ప్రెగ్నెన్సీ మూమెంట్స్, అలాగే స్నేక్ ఎపిసోడ్స్ అవన్నీ వచ్చాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది దానివల్ల అయితే నెంబర్ 1 పొజిషన్ కొంచెం తగ్గింది. ఎక్స్పెక్ట్ చేసాం బాగానే వస్తుంది అనేసి, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. పర్లేదు, అయినా కానీ 6 PM అంత టీఆర్పీ రావడం అంటే గ్రేట్ అని చెప్పచ్చు. అలాగే పడమటి సంధ్యారాగం అర్బన్ సోల్ వచ్చి 6.42 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.55 అయితే వచ్చింది. ఇది పడమటి సంధ్యారాగంలో అయితే వచ్చింది. పడమటి సంధ్యారాగం ఈ వారంలో ఏమైనా జరిగిందంటే చారు ఫాదర్ డెత్ డ్రామా, అంటే మన తెలుగు వాళ్ళు ఎంత సెంటిమెంట్ అంటే అంత సెంటిమెంట్ అయితే ఫీల్ అవుతారు. ఒక చనిపోవడం అనేది ఒక సీరియల్లో అది ఒక ఘట్టం, ఒక పెళ్ళి, ఒక చావు, ఒక పుట్టుక, ఒక ప్రెగ్నెన్సీ, ఈ 4 మనిషి జీవితంలో ఎంతైతే ముఖ్యమో అంత ముఖ్యం ఘట్టం అయితే సీరియల్ అయితే పండుతాయని చెప్పచ్చు. ఆ పండేదైతే ఇక్కడ మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసిందని చెప్పచ్చు. అందుకోసం అనేసి అలాగే పడమటి సంధ్యారాగం జీతలకి లైఫ్ ఇచ్చిందంట. అందుకోసం అనేసి ఈ సీరియల్ను ప్రత్యేకంగా అయితే చూస్తారని తెలుస్తుంది. అలాగే లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 7.78 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.85 అయితే వచ్చింది. లక్ష్మీ నివాసం సీరియల్ కనిష్క పాయిజన్ ప్లాను, కీర్తి హాస్పిటలైజేషను, జైల్ ఫింగర్ బౌలు, హాట్ వాటర్తో టార్చర్ చేయడం, అంటే జై ఉన్నాడు కదా, జై మంచి టార్చర్ అసలు బాబా, ఒక శాడిస్ట్ లాగా సైకో లాగా బిహేవ్ చేస్తుంటారు కదా, విల్లనిజంకే ఒక రేంజ్ అయితే సృష్టిస్తూ ఉంటాడు కదా, ఆ సృష్టించడం కోసం ఈ టీఆర్పీ అయితే వచ్చిందనేసి అయితే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ చూసుకున్నట్టయితే మేఘ సందేశంలో హాస్పిటల్లో నక్షత్ర, గగన్, భూమి ఫన్నీ సీన్స్, గగన్ అటాక్, అపూర్వ ఇన్ హాస్పిటల్, అదే గగన్ అటాక్ చేస్తే అపూర్వ గారు శరత్చంద్ర గారికి ఇచ్చిన ప్రసాదం చేయడం అగైనెస్ట్, అంటే మేఘ సందేశం ఆశించినంత రాలేదు, కానీ బెటర్ లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే ఈ వీక్ బెటర్ వచ్చింది. అర్బన్ వచ్చి 8.41 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.66 అయితే వచ్చింది. ఇంకా జయం సీరియల్ గురించి అయితే మాట్లాడాలి, కొంచెం చాలా మాట్లాడాలి. కానీ అర్బన్ వచ్చి 8.39 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.38 అయితే వచ్చింది. అసలు ఏమి తలాతోక లేకుండా తీస్తూ ఉంటారు, అసలు అర్థం కాలేదు. అసలు హీరోయిన్కి పెళ్ళి, హీరోకి పెళ్ళి జరుగుతుంది. అక్కడ ఎలాగైనా సరే అక్కడ హీరోయిన్ అయితే గెలిపించాలంటే మనకు టైటిల్ ఏది పెట్టారు అంటే పెళ్లి డ్రెస్ వేసుకుని, పెళ్లి శారీ వేసుకొని ఎలాగైతే అక్కడ బాక్సింగ్ చేస్తుందో ఆ బాక్సింగ్ ఎపిసోడ్ని ఎంత సెంటిమెంట్గా తీసిండొచ్చు అంటే నా భూత నా భవిష్యత్ అన్నట్టు తీసిండొచ్చు. ఎందుకంటే అక్కడ సింపుల్గా అక్కడ పోయినాడు, రుద్ర పోయినాడు, తీసుకుపోయినాడు, బాక్సింగ్ చేయించినాడు. అక్కడ బాక్సింగ్ చేయించిన తర్వాత భార్యని కట్టుకున్న భార్యని ఇంటికి తీసుకెళ్ళకుండా అక్కడే బాక్సింగ్ కౌంటర్లోనే వదిలేసి, అక్కడ బాక్సింగ్ కౌంటర్లో వదిలేసిన తర్వాత ఆ టీవీ పెట్టి టీవీలో డిస్ప్లే అవుతా ఉంటే అక్కడ పోయేసి సీతతో తాళి కట్టేకి రెడీ అయిపోయినాడు. ఇన్ కేసు ఒక 5 నిమిషాలు కానీ లేట్ అయితే రుద్ర ఇంకో పెళ్లి చేసుకునేసి ఉంటాడు. అప్పుడు ఏమి ఇల్లాజికల్గా తీస్తూ ఉంటారు. దానికోసం అనేసి కొంచెం మీటింగ్ పెట్టి అంతా సర్ది చేశారని చెప్తా ఉంటారు. చూద్దాం, టైం అయితే చేంజ్ అయ్యే ప్రసక్తి లేదా 100% ఉంది అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు లేదనుకున్నాను, కానీ ఇప్పుడు మన ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కూడా ఒకరు కామెంట్ చేశారు. అవకాశం అనేసి కొన్ని ఎపిసోడ్లు చూస్తే బాగా అర్థమైంది నాకు. చామంతి సీరియల్ ఇప్పుడే అసెట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు పని మనిషి కాస్త ఆ ఇంటి ఓనర్ అయింది, ఆ ఓనర్ అవ్వడం, ఆ ఓనర్ అయిన తర్వాత ఆస్తులు అంతా వాళ్ళ ఆయన దగ్గర నుంచి పక్కన ట్రాన్స్ఫర్ చేయడం,
అవంతా సూపర్ అయితే ఎపిసోడ్లు వస్తున్నాయి ఈరోజు. నెక్స్ట్ వీక్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది చామంతి సీరియల్ అయితే. కనివిని ఎరగని రైతులు అయితే ఆ చామంతి వచ్చి అర్బన్ సోల్ వచ్చి 8.53 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.04 అయితే వచ్చింది. ఫస్ట్ టైం అంటే దాదాపు 11.5 నెలలు అయితే అవుతుంది. ఫస్ట్ టైం అయితే వచ్చింది చామంతి వచ్చిన తర్వాత. అలాగే జగదాత్రి కూడా మీనన్ అయితే ఒక ఆట ఆడుకున్నారు కదా, మీనన్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడం. జగదాత్రి అయితే మీనన్ అయితే చుక్కలు ఎలా ఉంటాయో చూపించింది కాబట్టి ఈ వారం అయితే ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ అయితే వచ్చింది. అర్జున్ రసోల్ వచ్చి 8.15 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.32 అయితే వచ్చింది. అలాగే ఆటో విజయశాంతి వచ్చి అర్బన్ రసోల్ వచ్చి 5.97 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.13 అయితే వచ్చింది. అమ్మాయి గారి సీరియల్ వచ్చి అర్బన్ రసోల్ వచ్చి 3.86 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.97 అయితే వచ్చింది. బిగ్ బాస్ వస్తా ఉన్నా కానీ ఈ రెండు సీరియల్ అయితే తగ్గేదాలు అన్నట్టు పోతా ఉన్నాయి. ఆటో విజయశాంతి కానీ అమ్మాయి గారు కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కానీ ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అమ్మాయి గారు సీరియల్ ఎండ్ చేయండి అనేసి, అలాగే నిన్ను సంవత్సరం ఎండ్ అవుతుంది అనేసి. ఇవేమీ మీరు పట్టించుకోవద్దండి. జస్ట్ ఆఫ్టర్నూన్ సీరియల్ ఇన్ కేస్ ప్రేమ యుద్ధం ఒకటి ఎండ్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నాళ్ళ విచ్చిన హృదయం ఎండ్ అవ్వచ్చు. ఎండ్ అయిన తర్వాత జేమ్స్ సీరియల్ అయితే మధ్యాహ్నం స్లాట్ అయిపోతుంది. మధ్యాహ్నం స్లాట్లో పోతే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ మనకి 8:30కి వస్తుంది, 8:00 వస్తుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం మీరే టైంకి వస్తుంది అనుకుంటున్నారు. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అసలు ఉంది అనుకుంటారు లేదనుకుంటున్నారు ప్రాజెక్టు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు తగ్గేదన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. అలాగే మీకు ఏదైనా సీరియల్ అప్డేట్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా నైట్ రివ్యూ చూసి మనకు వీడియో అయితే వస్తుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.